ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము మన దేవుడు, మన రక్షకుడైన యేసు ప్రభుకి మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పే వారమై ఉన్నాము. ఎందుకంటే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనకు తోడయండి మనల్ని కాచి కాపాడుతూ సజీవుల లెక్కలో ఉంచిన రాజుల రాజు, ప్రభులకు ప్రభువుకు మనం ఎంతగానో కృతజ్ఞతలు చెప్పే వారమై ఉన్నాము. ఈరోజు మనం బైబిల్ స్టడీ స్టార్ట్ చేసుకునే ముందు స్మాల్ ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం ప్రభువా యేసయ్యా, సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. ఈ యొక్క సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. మీ యొక్క పరిశుద్ధమైన మాటల చేత మమ్మల్ని సంధించి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నీ బిడ్డలుగా, నీ యొక్క శిష్యులుగా అయినా ఎదగడానికి మీ యొక్క కృపను అనుగ్రహించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క వాక్య భాగాన్ని చూసుకున్నట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇంగ్లీష్ బైబిల్లో చూసుకున్నట్లయితే, ఇఫ్ ఎనీ వన్ వుడ్ కమ్ ఆఫ్టర్ మీ, హీ మస్ట్ డినై హిమ్సెల్ఫ్ అండ్ టేకప్ హిస్ క్రాస్ డైలీ అండ్ ఫాలో మీ. యేసుప్రభుని వెంబడించాలంటే 3 క్వాలిటీస్ ఇక్కడ యేసుప్రభు చెప్తా ఉన్నాడు. ఆదాము అవ్వ దేవుని స్వరూపంలో చేయబడిన వాళ్ళు పాపం చేయడం ద్వారా వాళ్ళ లోపల ఉన్న దేవుని స్వరూపము చెడిపోయింది. యేసు ప్రభు యొక్క శిలువయాగం ద్వారా మరలా మనము దేవునితోటి సంబంధం కలిగి ఉండడానికి, దేవుని యొక్క స్వారూప్యంలోనికి ఎదగడానికి యేసు ప్రభు యొక్క శిలువయాగము ఎంతో ముఖ్యమైనది. మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు 3 విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మొదటిగా తన్ను తాను ఉపేక్షించుకొని, హీ మస్ట్ డెనై హిమ్సెల్ఫ్. ఉపేక్షించుకోవడం అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, డై టు సెల్ఫ్, సొంతానికి చనిపోవడము, పాత అలవాట్లకు, పాత స్వభావానికి, లేదంటే ఈ యొక్క లోక సంబంధమైన విషయాలకు చనిపోవడము అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనము రక్షింపబడక ముందు ఏ విధంగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. రక్షింపబడక ముందు నేను, నా అనేటువంటి ఈగోస్, సెల్ఫ్ మనకు ఉంటుండే. కానీ మనల్ని ప్రభు రక్షించుకున్నాక ఆ విధంగా ఉండొద్దు అని ప్రభు చెప్తా ఉన్నాడు. తను తాను ఉపేక్షించుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ప్రభువు తన యొక్క ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు. ఒకవేళ నీవు, నేను ఈ యొక్క సమయంలో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం కూడా ఈ విధంగా ఉన్నట్లయితే ప్రభు దగ్గరకు వస్తే ప్రభువు కృపచేత మనల్ని క్షమించి వీటి నుంచి బయటికి రావడానికి ప్రభు కృప చూపిస్తాడు. ఇంకా పాత జీవితము, పాత స్వభావము మనలో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. రెండవ విషయాన్ని చూసుకున్నట్లయితే తన సిలువ ఎత్తుకొని, సిలువ గురించి మనం చూసుకున్నట్లయితే మన ప్రభు చేసిన సిలువ యాగము ఎంతో గొప్పది, ఎంతో అమూల్యమైనది. దాని ద్వారానే మనము రక్షింపబడ్డాము. మనం ఇప్పుడు పరలోకానికి వెళ్తామనే నిరీక్షణ కలిగి ఉన్నాము. కాబట్టి ఒకసారి సిలువ గురించి ఆలోచన చేసినప్పుడు, క్రాస్ ఈజ్ ద సింబల్ ఫర్ shame, cross is the symbol for persecution, cross is the symbol for pain, cross is the symbol for rejection, cross is the symbol for death, cross is the symbol for loneliness, cross is the symbol for tribulations, trials. మన ప్రభు విషయంలో మనకు చాలా విషయాలు మనకు తెలుసు. సిలువ మరణము ఎంత ఘోరమైనదో మనకు తెలుసు. ప్రభువు చెప్తా ఉన్నాడు ఏంటంటే, మన యొక్క సిలువను ఎత్తుకొని మనము ప్రభుని వెంబడించాలని చెప్తా ఉన్నాడు.
ఈ యొక్క లోకంలో దేవుని బిడ్డలుగా ఉన్న నువ్వు నేను మనకి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు, తర్వాత ఎన్నో పెయిన్స్, తర్వాత రిజెక్షన్, తృణీకరింపు వస్తూ ఉంటుంది ఇతరుల నుంచి. ఇటువంటి సమయాల్లో యేసు ప్రభువు తను చూపించిన మాదిరిని బట్టి, తను చెప్పిన మాటను బట్టి ప్రభువుని మనము వెంబడించాలని చెప్తా ఉన్నాడు. అటువంటి సమయాల్లో ప్రభువునే చూస్తూ ప్రభువుని వెంబడించాలని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఇంకా మూడోదిగా చూసుకున్నట్లయితే నన్ను వెంబడింపవలను, ఫాలో మీ. ప్రభువు 33.5 సంవత్సరాల భూమి మీద మనిషి వలె ఉండి ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన యొక్క జీవితం మనకు తెలుసు. ప్రభువు చక్కగా మనకు మాదిరిని చూపించాడు. ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా మనం కూడా నడుచుకోవాలని ప్రభు ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. ఆ విధంగా నడుచుకొని ప్రభు పోలిక చొప్పున మనము ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఇంకా మా ప్రభు మనకు ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో టీచింగ్స్ ఇచ్చాడు, ఉపమానాలు, తర్వాత ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని అన్నిటినీ అనుసరించి నడుచుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో నువ్వు నేను దేవుని బిడ్డలుగా ఉన్న వారము ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రభు మన కోసం చేసిన శిలువ యాగము, తర్వాత ప్రభు మనకి ఇవ్వబోయే పరలోకము, తర్వాత రివార్డ్ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాము. మనల్ని మనము సెల్ఫ్కి చనిపోతూ మన యొక్క శిలువను ఎత్తుకొని దేవుణ్ణి వెంబడించాలని ప్రభు ఎంతో ఆశపడతా ఉన్నాడు, మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇంకొక రిఫరెన్స్లో చూసుకున్నట్లయితే నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడుచు వాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని యేసుప్రభు ఎంతో చక్కగా చెప్పాడు. అవును, నువ్వు నేను ప్రభువును అంగీకరించిన మనము శిష్యులుగా ఉన్నాము, దేవుని బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి నేను వెంబడించను దేవుణ్ణి అంటే మనకు పరలోకం లేదని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి వెంబడించి మనము ఈ యొక్క లోకంలో దేవుడు చూపించిన మాదిరిని బట్టి నడుచుకోవాలని ప్రభు ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్వరూపంలోనికి మనం కూడా చేయబడాలని ప్రభు ఎంతో ఆశపడతా ఉన్నాడు. మన సిలువను ఎత్తుకోవాలి, తర్వాత మన సెల్ఫ్కి చనిపోవాలి, తర్వాత ప్రభువే ఒక ఎయిమ్గా, ప్రభువే ఒక ఎండ్గా మనము ముందుకు సాగాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మరి ఒకసారి మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని, తర్వాత ఆయన మన కోసం ఉంచిన మార్గాన్ని బట్టి మనము ఆయన బిడ్డలుగా ఈ యొక్క లోకంలో ఆయన అనుసరించి నడుచుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఆయన యొక్క శిష్యులుగా మనము ఉండి ఆయనను ఇతరులకు చూపించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ఎంతో ఆశపడతా ఉన్నాడు. ఈ యొక్క శిష్యులుగా మనం ఉంటూ మన యొక్క లోకయాత్రను ముగించిన తర్వాత ప్రభువు ఇవ్వబోయే రివార్డును బట్టి మనం ఎంతగానో నిరీక్షణ కలిగి ఉండాలి. చివరిగా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనల్ని మనం ఉపేక్షించుకుంటున్నామా, లేదంటే నేను నా అనే పరిస్థితి నీలో నాలో ఇంకా ఉందా ఒకసారి పరీక్షించుకుందాం. తర్వాత సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించమని చెప్తా ఉన్నాడు, కానీ వచ్చే శోధనలో పడిపోతూ లేవలేక ఉన్నామా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. తర్వాత ప్రభు మనకి ఎన్నో మార్లు, ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతూ ఎన్నో మాటలు మనకు చెప్పాడు. వాటిని అన్నిటిని అనుసరించి మనం నడుచుకుంటున్నామా, తృణీకరిస్తున్నామా ఒకసారి పరిశీలించుకుందాం. ఒకవేళ మనం వీటిని అన్నిటిని అనుసరించి నడుచుకోకుంటే ప్రభు మనకి ఇంకా
టైం ఇస్తూ ఉన్నాడు. ప్రభు ప్రేమ కలిగిన వాడు కనుక మనం ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే దేవుడు క్షమించి మనల్ని బయటికి రావడానికి కృప చూపిస్తాడు. ఆయనను అనుసరించి నడుచుకోవడానికి, తర్వాత ఆయన పోలిక చొప్పున మనం చేయబడడానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ.